మా దగ్గర చూపించు. ఈ దేశంలో సగటు పౌరుడు ఏమి కోరుకోడు, మా ఆత్మగౌరవాన్ని మాకిమ్మని కోరుకుంటాడు. ఎందుకు మిగతా కులాలకు కూడా, అణగారిన వర్గాలకి ముఖ్యంగా ఎందుకు రాయలసీమలో రాజకీయ సాధికారత రావాలని మీరు చేతులు కట్టుకునే సంస్కృతి పోవాలని కోరుకున్నారు. మీ చేతులు కట్టుకునే ప్రేమతో చేతులు కట్టుకోండి, భయపడి చేతులు కట్టుకోకండి. ఇది మారాలని నేను కోరుకుంటా ఉన్నాను. నా కళ్ళజోడు తెచ్చుకోలేదు, మీ కళ్ళజోడు తీసుకుని. మొన్న వైసీపీ నాయకుడు జనసేన అంట వెళ్ళి మొత్తం ఒక కులానికి ఇంకో సామాజిక వర్గానికి మొత్తం గంప కొద్దిగా అమ్మేస్తున్నాం అన్నాం. మాకు ఇంకేం పని లేదంట మాకు. అంటే మీరు అంటే ఎందుకు చెప్తున్నానంటే, మూడో ప్రత్యామ్నాయం ఉండాలి ప్రపంచంలోనే. కమిషన్ కూడా, కోర్టులో కూడా కమిషన్లు విధించేది సింగిల్ జడ్జ్, 3 మెంబర్ కమిటీ, 5 మెంబర్ కమిటీ పే చేస్తారు. ఎందుకంటే ఒక్కళ్ళు కుమ్మక్కు అయిపోకుండా మూడవ వ్యక్తి ఉండాలి. అలాగే రాష్ట్రానికి కూడా, దేశానికి కూడా ఖచ్చితంగా మూడో ప్రత్యామ్నాయం ఉండాలి. రాష్ట్రానికి కూడా మూడో ప్రత్యామ్నాయం ఉండాలి. నేను ఎవ్వరికి, అటు తెలుగుదేశంకి కానీ వైసీపీకి కానీ మేము కొమ్ము కాయడానికి మేము సిద్ధంగా లేవు. ఇక్కడ గౌరవిస్తాం. ఈ మధ్యన మాట్లాడితే మేము మీరు టీడీపీని అంటూ ఉంటారు. నేను చెప్తాను మీకు అందరికీ, మీకు కూడా నేను వివరణ ఇవ్వాలి. టీడీపీకి 2014లో ఎందుకు సపోర్ట్ చేస్తానో కూడా మీకు చెప్తాను. ఇప్పటిదాకా నేను ఎప్పుడు చాలా తక్కువ సందర్భాల్లో కొద్దిమంది దగ్గరున్న వ్యక్తులు తెలియజేశాను తప్ప పబ్లిక్గా ఇప్పుడు చెప్పలా. 2009లో మూడవ ప్రత్యామ్నాయంగా అప్పుడు చిరంజీవి గారి ఆధ్వర్యంలో పార్టీ వచ్చినప్పుడు చాలామంది వెనుకబడ్డ కులాలు, అభ్యుదయ భావాలున్న అగ్రవర్ణాలు, దోపిడీ వ్యవస్థ నిలవరించే మార్పు తెచ్చుకుందాం అనుకున్న వ్యక్తుల సమూహాలు తెలంగాణలోను, ఆంధ్రాలోను, అన్ని ప్రాంతాల్లో వచ్చి మద్దతుగా ఉన్నప్పుడు ఒక గొప్ప మార్పును ఆశించాం అందరూ. కానీ అది దురదృష్టవశాత్తు కొంతమంది వైసీపీ కోవర్ట్స్ వల్ల, లేదంటే ఇంకా చెప్పాలి